రాజకీయ రంగ ప్రవేశానంతరం చిరంజీవి సినిమా పరిశ్రమలోని కొందరికి దూరమయ్యారన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా చిరంజీవితో దూరం పాటించిన వాళ్ళందరూ మళ్లీ మెగాస్టార్ సినీ రంగంలో అడుగు పెట్టడంతో కలిసిపోతున్నారు. అలాగే చిరంజీవి కూడా తాను అందరి వాణ్ణని మళ్లీ నిరూపించుకోవడం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఏ సినిమా వేడుకకి పిలిచినా విధిగా హాజరవుతున్న చిరంజీవి శతమానం భవతి, ఓం నమో వెంకటేశయ్య చిత్రాల్ని ప్రమోట్ చేయడం చూసే ఉంటారు. అలాగే ఘాజీ చిత్రం కోసం వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి తాజాగా మంచు మనోజ్ సినిమా గుంటూరోడికి కూడా వాయిస్ ఓవర్ చెప్పారు. మోహన్ బాబుతో చిరంజీవికి ఉన్న టామ్ అండ్ జెర్రీ రిలేషన్ గురించి తెలిసిన వారికి ఇది కాస్త సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అయితే తన స్నేహితుడి తనయుడి సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చిరంజీవి నో చెప్పలేదు. సాకులు చెప్పకుండా వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించారు. అజాత శత్రువుగా ఉండడానికి ఇష్టపడే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చిత్ర పరిశ్రమ నుంచి తగిన సహకారం లభించలేదు. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లు కూడా రాజకీయాల రీత్యా ఆయనతో విభేదించారు. కొందరైతే పరుష పదజాలంతో చిరంజీవిని విమర్శించారు. ఖైదీ నంబర్ 150 ప్రమోషన్లలో భాగంగా రాజకీయాల్లో తనని దుమ్మెత్తిపోసిన రోజాతో కూడా చిరంజీవి ఇంటర్వ్యూ చేయడంతోటే ఆయన ఏది మనసులో పెట్టుకోరన్న సంగతి స్పష్టమైపోయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.